అమెరికాలో ఉన్నాం, ఇక్కడ చాలా మంది ఇల్లులు కొంటుంటారు. సగం వాస్తు సెట్ అయినాయి, మనం కొంటుంటాం. ఏదో ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ ఏదో చూసుకుంటాం. కిచెన్ మనకు అక్కడ మార్చు అంటే వాడు మార్చడు. వీడియో చూసే వాళ్ళు చాలా మంది కనెక్ట్ అవుతారు కూడా. వాళ్ళు మాడిఫై చేయడానికి వాళ్ళకి పర్మిషన్స్ ఎవరు? మరి దానికి వాళ్ళు ఏమన్నా చేసుకోవాలా, లేదంటే ఏం పర్లేదు ఉండొచ్చు అంటారా? కొన్ని వేల ఇండ్లకు నేను పోయినా, 10-15 మాత్రమే అన్ని రాంగే. దేవుళ్ళలో వచ్చేసిందే బాత్రూమ్ పెట్టింటారు, కంప్లీట్ వాస్తునే వచ్చేసి ఇట్లా తిప్పేసింటారు. అమెరికాలో ఉన్నాం, ఇక్కడ చాలా మంది ఇల్లులు కొంటుంటారు. ఇక్కడ మన వాస్తు ప్రకారం వాళ్ళు కట్టరు. ఏదో సగం వాస్తు సెట్ అయినాయి, మనం కొంటుంటాం. ఏదో ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ ఏదో చూసుకుంటాం. కానీ కిచెన్ మనకు అక్కడ మార్చు అంటే వాడు మార్చడు, అవ్వదు. ఇక్కడ చాలా మంది వీడియో చూసే వాళ్ళు చాలా మంది కనెక్ట్ అవుతారు కూడా. చాలా మంది ఇల్లులు కొన్న వాళ్ళు సగం వాస్తు ప్రకారమే కొనుక్కుంటారు, మన వాస్తు ప్రకారం. అది కరెక్టేనా? ఆర్ వాళ్ళు మాడిఫై చేయడానికి వాళ్ళకి పర్మిషన్స్ ఎవరు? మరి దానికి వాళ్ళు ఏమన్నా చేసుకోవాలా, లేదంటే ఏం పర్లేదు ఉండొచ్చు అంటారా? కొన్ని వేల ఇండ్లకు నేను పోయినా, మన వాళ్ళు పిలిచినప్పుడు పూజలకి పోయింటా. ఒక 10-15 మాత్రమే పర్ఫెక్ట్ గా ఉండేవి చూసిన, అన్ని రాంగే. దేవుళ్ళలో వచ్చేసిందే బాత్రూమ్ పెట్టింటారు, అగ్నిముల్లో వచ్చేసిందే ఒకటి పెట్టింటారు, కంప్లీట్ వాస్తునే వచ్చేసి ఇట్లా తిప్పేసింటారు. అప్పుడు వచ్చి పనుకునే స్థానంలో వంటగది రావాలా, వంటగది స్థానంలో బెడ్రూమ్ రావాలా, బాత్రూమ్ లో వచ్చేసి లివింగ్ రూమ్, ఎట్లంటో అట్లా కన్ఫ్యూజన్. అట్లాంటప్పుడు ఏమైతుంది అంటే, ఇక్కడ బేసిక్ గా మన ఇండియన్స్ మనోళ్ళు ఇండ్లు తీసుకుంటారు. ఆ ఇండ్లు వచ్చేసి 50 years, 40 years, 10 years, 20 years ఇండ్లే మనం పోయిందే. ఓకే, ఇల్లు బాగుందా, గార్డెన్ ఇక్కడ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ఉంది అని చెప్పి, ఓకే కిచెన్ అంతా బాగుంది, మాడిఫైగా ఉంది, మంచి ఇంటీరియర్ ఉంది చెప్పి మనోళ్ళు తీసుకుంటారు. వాస్తవానికి మనోళ్ళు చేసే ఒక పెద్ద మిస్టేక్ ఇన్ అమెరికన్స్ నేను చెప్తా ఉండేది మెయిన్ అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసిందే వాస్తుని చూడండి. వాస్తు వచ్చి చాలా ఇంపార్టెంట్. నువ్వు శిరస్సు అంటే తెలుసు నీకు, తల పెట్టి నిద్రించే ఒక స్థానం అది. నువ్వు ఉండే స్థానము, నువ్వు తలపెట్టి నిద్ర చేసే ఒక స్థానం అది. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీ కష్టము, నీ సుఖము, నీ పిల్లలు ఆరోగ్యం, భవిష్యత్తు, భార్య భర్త ఒక సంబంధము, ఒక దగ్గర ఒక బిజినెస్, అన్ని ప్రతి ఒక్కటి వచ్చేసిందే అక్కడ కూడతాయి, నీ వాస్తులో కూడతాయి. నువ్వు యావ డోర్ లో ఎగ్జిట్ అవుతా ఉండవు, యావ డోర్ లో ఎంట్రీ అవుతా ఉండవు, నువ్వు ఎక్కడ నిద్రిస్తా ఉండవు, పూజ గది ఎక్కడ ఉంది, అర్థమైందా, దేవుళ్ళు ఎక్కడుంది, ఈశాన్యం ఎక్కడుంది, ఇవన్నీ వచ్చేసింది చూసినప్పుడు చాలా ఇంపార్టెంట్. నేను ఎన్నో ఇండ్లకు పోయినా, మన వాళ్ళకి అవి లేవు. అవి లేనప్పుడు ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ ఇంట్లో సందర్భాల్లో వాళ్ళు ఏం చేసుకోవాలంటే అవి ఉండవు, ఇక్కడ చేయటానికి కష్టం. ఎస్, అదే నేను చెప్పాక వస్తే. అట్లాంటప్పుడు వచ్చి ఒక్క ప్రిడిక్షన్స్ ఎవరు చేస్తారు, వాస్తులు. వాళ్ళని పిలిచి, మా ఇంట్లో వాళ్ళు ఉంటారు, పిలిచి ఇలా ఉంది గురించి, ఈ ఇల్లు వచ్చేసింది మా హస్బెండ్ పేరులో ఉంది, మా హస్బెండ్ పేరులో ఈ వాస్తు ఉండొచ్చా, మా వైఫ్ పేరులో ఈ వాస్తు ఉండొచ్చా, లేకుండా ఉంటే మా పిల్లల పేరులో ఈ వాస్తు ఉండొచ్చా, ఉండకూడదు. ఓకే, అప్పుడు నలుగురివి తీసుకుంటాం ఇంట్లో ఉండేవాళ్ళు. ఓకే, ఇదంతా ఇఫ్ ఇన్ కేస్ అప్పటికి కరెక్షన్ కాకుండా ఉంటే ఆ ఇంటికి వచ్చేసిందే కొన్ని పూజలు ఉంటాయి, రెమెడీస్ ఉంటాయి. అవి వచ్చేసింది చేసి నీకు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 కొన్ని భగవంతుడు ఇస్తా, దాన్ని ఎత్తుకొని పోయి నేను చెప్పిన లెక్క నువ్వు పెట్టుకో. ఈ 4 ఉండే వరకు నీ ఇల్లు వచ్చి వాస్తులో ఉండే లెక్కనే ఉంటుంది. ఈ వాస్తుని కంట్రోల్ చేసేదే ఈ 4 ప్రొటెక్షన్. అవి చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అది తెలియదు. ఇప్పుడంతా టెక్నాలజీ మారింది, మనం ఎట్లా కావాలన్నా చేయవచ్చు.
ఎట్లా కావాలన్నా దాన్ని చేయవచ్చు. అక్కడికే పోయి చేయాలా, లేదంటే పూజల్లోనే కూర్చొని చేయాలా అనంతా కాదు. పై చేసేవి ఉంటాయి. ఇంకొందరు ఇళ్ళలో వచ్చేసిందే ఒక 50 years అయిపోయి ఉంటుంది. ఆ ఇల్లు తీసుకునేసి ఉంటారు. ఆ ఇంట్లో వచ్చేసి ఒక 2-3 సావులు అయిపోయి ఉంటాయి. వీళ్ళకి తెలీదు, పాతారు ఉంటారు. ఆ 50 years వాళ్ళు చనిపోయిన వాళ్ళు వచ్చేసి ఆ ఇంటి మీద ఎంత ప్రేమ పెట్టుకొని ఉంటారో తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, ఓ గ్రహాలలాగా తిరుగుతా ఉంటారు. ఓ మంచి చెడు, ఆల్ ఆఫ్ సడన్ గా బాగుంటాం, మంచి బిజినెస్ బాగుంటాం, మంచి ఇల్లు తీసుకుంటాము. ఆ ఇల్లు తీసుకుంటానే ఆ ఇంట్లోకి పోయినప్పుడు ఇంకా భార్య భర్తకు వచ్చేసి కలహం అయిపోతుంది. పిల్లలకు వచ్చే ఆరోగ్యంలో సుస్థ అయిపోతుంది. లేదంటే వీళ్ళకి పెద్దోళ్ళకే ఆరోగ్యంలో తొందర అవుతుంది. లేదా విద్యా బుద్ధిలో డల్ అయిపోతారు. లేదా బిజినెస్ వ్యవహారంలో డల్ అయిపోతుంది. కొన్ని పొనుకున్నాలు వేసిన యావదో కొంచెం డిప్రెషన్, టెన్షన్స్ లేనివన్నీ నెత్తిన వచ్చి పడిపోతాయి. ఇట్లావన్నీ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ అండ్ థింగ్స్, ఎవ్రీథింగ్ విల్ బి గోయింగ్ టు కొలాప్స్. ఇన్ కొలాప్స్ అయినప్పుడు వచ్చేసి వాళ్ళు అప్పుడు ఇమ్మీడియట్ గా దాన్ని వచ్చేసింది తీసుకోవాలా. ఓకే, నాకు ఎప్పుడు ఇంకా ఇది నడుస్తా ఉంది, ఏమైతా ఉంది. ఇమ్మీడియట్ గా అప్పుడు వచ్చేసింది మా ఇంట్లో వాళ్ళు ఎవరినైనా అడిగితే దానికి ఏం రెమెడీస్ ఉంటుంది, మంచి ఏమి చెడు ఏమి, అలాంటిది ఏమన్నా ఉంటే దాన్ని ఏం చేయాలా, ఎట్లా చేయాలా పెట్టి చేసి క్లియర్ చేసేవచ్చు. కొన్ని జనాలకు తెలియదు. వాస్తు చాలా ఇంపార్టెంట్. ఆ వాస్తులో ఈ బొద్దు నేను చెప్తా ఉండా, ఎంతో మంది గొప్ప పొజిషన్లకు పోయిండే వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది అక్కడి ఇంకా జీరోకి వచ్చేసిండే వాళ్ళు ఉన్నారు. వాస్తు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంట్రీ ఎగ్జిట్ అది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడ పోతా ఉండవు, ఎక్కడ వస్తావు. ఎంతో మంది ఇప్పుడు చెప్తా ఉండా, మన వాళ్ళు ఇక్కడంతా ఏం చేస్తారు, గ్యారేజ్ లో కార్ ఎత్తుకోపోతారు, కార్ స్టాప్ చేస్తారు, గరాజ్ లాక్ చేస్తారు, గరాజ్ డోర్లు ఇంకా వెళ్ళిపోతారు. ఇంకెందుకు మెయిన్ డోర్ పెట్టుకోండి మీరు, ఎందుకు అర్థమైనా? దాంట్లో చేయవద్దు. ఎందుకు అంటే యాబద్దన్నా కానీ 1 minute లేట్ అవుతుంది. లేదా రైన్ వస్తా ఉంటే నీ షూలో నీ డ్రెస్ వెట్ అవుతుంది, నో ప్రాబ్లం. లేదా కోల్డ్ అవుతా ఉంటే 1 minute, 60 seconds పైన లేదు కదా, రౌండ్ తిరిగి వెళ్ళాలి అంతే కదా ఉండేది. 60 seconds పైన లేదు కదా, ఆరాంగా పోవచ్చు. అట్లా యాబద్దే గానీ వాస్తును పాటిందా దాన్ని ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి మీకు. వాస్తును పాటికుండా ఉండే వాళ్ళని నా 2 కళ్ళారా చాలా మందిని చూసిన, నా ఒక సజెషన్ అంతే. ఓకే.